హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను పంజాబీ డ్రెస్ కటింగ్ చూపించాను, ముందు వీడియోలో కటింగ్ చూపించానండి. ఈ వీడియోలో అది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో పూర్తి డీటెయిల్స్తో నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నేను ఇది పైపింగ్ చేద్దామనేసి ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకున్నానండి. మనం పైపింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. ఇవన్నీ క్లాత్లన్నీ మనం ఇలా ఒక్కదానికొకటి ఇలా జాయింటింగ్ చేసేసుకొని క్రాస్లో జాయింటింగ్ చేసుకుంటున్నాను, చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా ఉంది కదా, దీనిపైన ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా ఒకటి ఇలా ఒకటి ఇలా మనకి ఇక్కడ వీ షేప్ లాగా కనబడాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది, చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, చూసారా? ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు పెట్టుకుంటే మనకు పైపింగ్ టర్నింగ్స్ దగ్గర పర్ఫెక్ట్గా టర్న్ అవుతుంది. ఏది కానీ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ మనం పైపింగ్ వేసుకుంటే చాలా లుక్ వస్తాయండి. చిన్న సింపుల్ క్లాత్ అయినా లుక్ బాగా కనబడుతుంది. కొంచెం రిస్క్ అనిపిస్తుంది పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి అని అంటే, కానీ అది తప్పకుండా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా అందరు అలానే ట్రై చేయండి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ని అంతా నేను కట్ చేసేసుకుంటున్నానండి, చూడండి. ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో కట్ చేసినప్పుడు మనకు హ్యాండ్కి క్లాత్ తక్కువ పడింది కదండి, అందుకనే దీన్ని టూ లేయర్స్ పైన కట్ చేశాను. ఈ డిజైన్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా మధ్యలోకి కటింగ్ చేసేసాను. దీన్ని ఎలా జాయింట్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఇది చూపించిన తర్వాత మనం నెక్ ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూడండి. తక్కువ క్లాత్ మనకి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ తక్కువ క్లాత్ వచ్చినప్పుడు ఇది డ్రెస్కి ఈ విధంగా యూజ్ అవుతుంది, కానీ బ్లౌజెస్కి వేరే మోడల్గా కట్ చేయాలి. ఇలా కుట్టిన తర్వాత మనం దీనిపై నుండి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల కొంచెం లుక్ బాగుంటుందండి. ఈ మధ్యలో మనము ఏదైనా డిజైన్ కూడా చేసుకోవచ్చండి. పోట్లీ బటన్స్ పెట్టుకోవడమో, చిన్న చిన్న డోరీలాగా కట్ చేసి అలా డిజైన్ చేయడమో ఇక్కడ చేసుకోవచ్చు. కానీ ఈ కస్టమర్ ఇలానే సింపుల్గానే స్టిచ్ చేయమన్నది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్ని జాయింట్ చేస్తే మనకి హ్యాండ్ ఇలా రెడీ అయిపోయింది. ఫస్ట్ హ్యాండ్ రావట్లేదు అని అన్నాం కదా, ఈ సైడ్స్కి జాయింటింగ్స్ కూడా పడతాయండి, నేను తర్వాత వేస్తాను, చూడండి. ఇప్పుడు ఇది ఇలా అయిపోయిన తర్వాత మనం నెక్ ఎలా స్టిచ్ చేయాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. మనము నెక్కి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాం కదండి. నేను ఇలా సన్నగా ఉన్న థ్రెడ్ని తీసుకొని దీన్ని పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ జాయింటింగ్స్ కట్టింగ్స్ చూపించాను కదా, దీని మధ్యలో ఇలా పెట్టేసుకొని దీన్ని ఇటు మనకి లోపల ఈ స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోయేలా ఉండాలి, చూడండి. ఇది మనము డబుల్ పాదంపై కూడా పైపింగ్ చేయొచ్చండి, కానీ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను సింగిల్ పాదంని సెట్ చేసుకున్నాను. సింగిల్ పాదం అయితే మనకు ఫాస్ట్గా అయిపోతుంది, చూడండి. ఇది ఎంత సన్నగా వస్తుందో ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. స్టార్టింగ్లో ఈ ఇన్విజిబుల్ పైపింగ్ చాలా టఫ్ అనిపించిందండి నాకు కూడా, కానీ ఇప్పుడు ఇదే బాగా అనిపిస్తుంది. ఇది స్టిచ్ చేసిన తర్వాత మనం మామూలు పైపింగ్ వేసుకోమండి. ఇన్విజిబుల్ పైపింగ్ నీట్నెస్ చూసిన తర్వాత మనం దీనికి అలవాటు పడిపోతాం అన్నమాట. నేను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇలానే వేసుకుంటాను, హ్యాండ్స్కి కూడా వేద్దాం అనుకుంటున్నాను, చూడండి. నేను టోటల్గా ఈ క్లాత్ని అయితే ఇలా రెడీ చేసేసుకుంటున్నాను, చూసారా? ఇది ఎంత సన్నగా థ్రెడ్ పక్క నుండే వచ్చిందో కనిపిస్తుంది కదా. ఎక్స్ట్రా క్లాత్ని మనము ఇలా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి క్లాత్.
ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇది కట్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేయాలన్నమాట. దీన్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసి మళ్ళీ మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తే అప్పుడు మనకి ఇన్విజిబుల్ పైపింగ్ నీట్గా వస్తుందండి. మామూలు పైపింగ్కి అయితే ఇదంతా ప్రాసెస్ ఏమి ఉండదు, కానీ అదైతేనే నీట్గా ఉంటుంది అనేసి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తానండి ఎప్పుడైనా. ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ రాసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ చంక దగ్గర కటింగ్ చేస్తాం కదా, ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని రాసుకుంటే మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. అలా ఇప్పుడు నెక్ని ఇలా పెట్టేసాం కదా, నెక్ని అలా పెట్టినప్పుడు ఈ థ్రెడ్ అనేది మనకు రైట్ సైడ్లో ఉండాలి. ఎందుకంటే నేను పాదం అలానే పెట్టాను కదా, సింగిల్ పాదం ఇటు సైడ్ చూసేది, ఇటు సైడ్ హోల్ ఉంటేనేమో ఇలా ఉండాలి. నేను ఇటు సైడ్ హోల్ ఉంది కాబట్టి నేను ఇలానే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇది ఎలా పైపింగ్ చేయాలో కూడా నేను సపరేట్ వీడియో కూడా పెట్టానండి మన ఛానల్లో, క్లియర్గా ఉంటుంది చూసుకోండి. జూమ్ వీడియో మీకు క్లారిటీగా అర్థం కాకపోతే జూమ్ చేసి దగ్గర నుండి చూసుకోండి. ఈ పైన క్లాత్ని కింద క్లాత్ని ఇలా మెల్లిగా సెట్ చేసుకుంటూ మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు పైన క్లాత్ని కానీ కింది క్లాత్ని కానీ అస్సలు లాగొద్దు. లాగితే మనకేమైపోతుందంటే ఇక్కడ కుచ్చులు కుచ్చులుగా ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది అన్నమాట. మనకెంత నీట్గా వచ్చేస్తాం. ఇప్పుడు మీ ముందే స్టిచ్ చేస్తున్నాను కదా, చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ పక్క నుండే వచ్చేటట్టు చూసుకోవాలండి. కొంచెం అటు ఇటు అయినా మనకు ఈ పైపింగ్ అంత నీట్గా కనిపించదు. ఇప్పుడు దీన్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఎలా పెట్టేస్తానో చూపిస్తాను. మనం ఎప్పుడైనా ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తాము అని అన్నప్పుడు మాత్రం తప్పకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయకండి, దాన్ని అలానే ఉంచండి. ఓన్లీ ఈ లైనింగ్ క్లాత్ని మాత్రమే కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి, లేకపోతే మనకు ఇన్విజిబుల్ పైపింగ్ రాదు. చూడండి, ఇక్కడ మనకు థ్రెడ్ కొంచెం కనబడుతుంది కదా, ఆ థ్రెడ్ పక్క నుండే నేను ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి, నెమ్మది నెమ్మదిగా సెట్ చేసుకుంటూ నేను థ్రెడ్ పక్క నుండే స్టిచ్ వచ్చేట్లుగా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, మధ్యలో మనం ఇలా పిన్స్ పెట్టుకున్నాం అనుకో, మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా నీట్గా ఉంటుందన్నమాట. పిన్స్ మాత్రం చాలా యూజ్ అవుతాయండి. అవి చిన్న పిన్సే కదా అని అనుకుంటాం, కానీ ఆ చిన్న పిన్స్ చాలా యూజ్ అవుతాయి ఇలాంటివి కుట్టినప్పుడు మాత్రం. ఇష్టం వచ్చినట్టుగా పెట్టి ఇష్టం వచ్చినట్టుగా కుడితే అది కరెక్ట్గా రాదండి. ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం మెల్లిగా కుట్టండి, ఎందుకంటే మనకు ఇవి జాయింటింగ్స్ ఉంటాయి, టర్నింగ్స్ ఉంటాయి కదా, టర్నింగ్స్ దగ్గర గ్యాప్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇలా కుట్టాం కదా, ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా చూసేసుకోవాలి. ఇప్పుడు కుట్టాం కదా, కుట్టిన తర్వాత దీన్ని ఇలా చూడాలి. ఇలా చూస్తే మనకు చూడండి, లోపల వైపు ఇలానే కనిపిస్తుంది, బయట వైపు ఇలానే కనిపిస్తుంది నీట్గా పైపింగ్. ఓకేనా, దీన్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోవాలి. దీనికి టర్నింగ్స్ తిరగడానికి ఇట్లా ఇలా చిన్న చిన్నగా ఇవి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం వేసిన స్టిచ్ కట్ కాకుండా చూసుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్లను తీసేయండి.
దీన్ని లోపల వైపు ఇలా అనేసి దీని పక్క నుండి మనం ఒక టాప్ స్టిచ్ వేయాలండి. దీని పక్క నుండే వేసుకోవాలి టాప్ స్టిచ్. చూడు ఎంత లుక్ ఉంది, ఎంత బాగుందండి. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి మనం నెక్కుని ఇలా మార్కింగ్ పెట్టేసి డిజైన్ పెడదాం అనుకున్నాం కదా, దీన్ని ఇలానే కట్ చేసి కుట్టిన తర్వాత డిజైన్ చేశాను. చూడండి సింపుల్ డిజైన్సే చూపిస్తాను. దీనికి కూడా మనం ఈ పైపింగ్ వేసేసుకుందాం. ఈ నెక్ స్టిచ్ చేస్తే ఒకటి గుర్తొస్తుందండి. మన కొత్త సబ్స్క్రైబరు ఒకరు అక్క దిల్ షేప్ నెక్ స్టిచ్ చేశారు కదా మీరు, అది కట్టింగ్ స్టిచ్చింగ్ చూపిస్తారా అక్క అని అడిగారండి. చూపిస్తానండి, తప్పకుండా చూపిస్తాను. కానీ కొంచెం టైం పడుతుందండి. ఇవి వీడియోస్ ఇవి పెడుతున్నాను కదా, అది కూడా చేసి చూపిస్తాను. కొంచెం లేట్ అవుతుందని ఏమనుకోకండి. సబ్స్క్రైబర్ అడిగారు కదా, నేను తప్పకుండా కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. మీరు కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్స్ తప్పకుండా చేయండి ప్లీజ్. వీడియో చూస్తున్నారు కదా, తప్పకుండా చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్. మన ఛానల్ ముందుకెళ్ళడానికి చాలా తాపత్రయపడుతున్నారు వాళ్ళు కూడా. ఇది ఫ్రంట్ పార్ట్ కండి నెక్. దీనికి కూడా నేను పైపింగ్ చేసేస్తున్నాను. చూడండి ఇది టర్నింగ్స్ దగ్గర నేను నిడిల్ని అలానే ఆపానండి, లేకపోతే మనకు ఇది షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఈ పైపింగ్ చేసేటప్పుడు కొంచెం తొందరపడి ఆగమాగం అయిపోతుంది కదా అని చేయొద్దండి. మనం నీట్గా వేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఫినిషింగ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అబ్బా ఇంత నీట్గా వచ్చేసింది, మనమేనా ఇది అనే విధంగా ఉంటుందండి. చూడండి కింద క్లాత్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిన్ తీసేద్దాం. ఇలా వచ్చేసింది కదా, ఇలా చూసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ ఎడ్జెస్ దగ్గర ఇలా ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇలా ఇలా ఇచ్చుకున్న తర్వాత దీనిపై నుండి కూడా దీన్ని ఇలా పెట్టేసి ఒక టాప్ స్టిచ్ వేసుకుందాం. చూడండి మనము ఈ ఫ్రంట్ నెక్ని ఇలా డబ్బా షేప్ కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత ఈ కస్టమర్ చిన్న డిజైన్ ఏదైనా చెయ్యు అని అన్నారు. చూడండి నేను ఈ ప్యాంట్ క్లాత్నే ఇలా తీసేసుకున్నాను. ఎంత 3 ఇంచెస్, ఇటు 3 ఇంచెస్ ఇలా తీసేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసి ఈ ఎడ్జ్ దగ్గర ఇలా లోపలికి పంపించేసాను. చూడండి ఇక బ్యాక్ సైడ్ ఇలా వచ్చేసింది. ఇది ఉంది కదా, ఇప్పుడు మనకు ఇది మిడిల్ పార్ట్ ఎక్కడ ఉందో అక్కడ చిన్న ఇట్లా టిక్ పెట్టేసాను. చూడండి చూసారా, దీనికి ఈ ఎడ్జెస్ అనేటివి మనకి ఈక్వల్గా రావాలన్నమాట.
వచ్చిందా? ఇప్పుడు మనము ఈ మూల నుండి ఇక్కడికి ఒక 1.5 ఇంచ్, ఈ మూల నుండి ఈ మూలకి ఒక 1.5 ఇంచ్ ఉంచేలా చూసుకొని మనం దీనిపై నుండి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అర్థమవుతుందా? చిన్న డిజైన్ అన్నమాట ఇది. డ్రెస్ కదా, కొంచెం ఫ్రంట్ నెక్ డిజైన్ ఉంటుందనేసి పైపింగ్ వేసినా కదా, అందుకనే నేను ఇలా చేస్తున్నాను. చూడండి, స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తా, మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం అక్కడ 1.5 ఇంచ్ వచ్చింది కదా, మళ్ళీ ఒక్కసారి ఇటు చూసుకొని ఈ 1.5 ఇంచ్ వచ్చే వరకు ఈ క్లాత్ని మనం ఇలా బయటకి లానేసుకోవాలి. కొంచెం ఇలా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకోకపోతే కూడా మనకి ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, టర్నింగ్ దగ్గర ఇలా చిన్న డిజైన్ అన్నమాట. అలానే ఇప్పుడు ఇక్కడ కూడా నేను స్టిచ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఇట్లా పెట్టేశాను కదా, ఇది లోపల వైపుకి వెళ్ళిపోవాలి. చిన్న డిజైన్ అండి, కానీ లుక్ బాగుంటుంది. చూడండి, 1.5 అంటే కొంచెం బయటకు రావాలి అంతే. చూసారా మనకు ఎలా ఉన్న నెక్ ఎలా అయిపోయింది. ఈ చిన్న చిన్న దారం పోగులు ఇలానే వదిలేయొద్దండి, లుక్ షేప్ అవుట్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్గా కట్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మన డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ అన్నమాట. ఓకేనా? చూడండి, మనం హ్యాండ్కి ఈ పైపింగ్ వేసేటప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఇంకొక మోడల్ అండి. మీకు ఈ వీడియోలో ఎన్ని విధాలుగా పైపింగ్లు వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను కదా, కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం ఇలా కుట్టాం కదా, కుట్టాక దీన్ని ఇలా లోపల వైపుకు ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేయాలి, టాప్ స్టిచ్. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత దీని లుక్ ఎంత బాగుంది చూడండి. చిన్న పైపింగ్ కానీ ఇది ఎంత అందంగా కనబడుతుంది. ఇది నేను స్ట్రేట్ పీస్తోనే వేసాను. ఇది స్ట్రేట్గా ఉంది కాబట్టి స్ట్రేట్ పీస్తోనే వేసాను. ఇప్పుడు దీనికి ఇలా వదిలేసాం కదా, దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఈ క్లాత్ లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి, అయిపోతుంది. మనకి హ్యాండ్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది, లుక్ కూడా చూడడానికి బాగుంటుంది. ఇది ఇలా చేసుకుంటే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి, లేకపోతే మనకి క్లాత్ సరిపోదు. ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకోండి క్లాత్. లోపలికి ఇది ఫోల్డింగ్ వెళ్ళిపోయింది కదా, చూడండి, ఇటు మనకు రెడీమేడ్ డ్రెస్ లాగా అయిపోయింది. చూడండి, హ్యాండ్ చూడండి, ఇలా మనం 2 హ్యాండ్స్కి ఇలానే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం చూసేద్దాం. మనము నెక్ పైపింగ్ వేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి మనం ఇలా లాస్ట్కి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఉల్టా వేసి కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకనే నేను ఇలా చూసుకుంటూ మాత్రమే జాయింట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, నేను ఇలా క్లీన్ నీట్గా అనుకుంటా. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇలానే మనం మొత్తం జాయింట్ చేసుకోవాలండి డ్రెస్కి. ఓకేనా? మనము ఇలా లైనింగ్ క్లాత్ని
లోపల జాయింట్ చేసినప్పుడు కింద వైపున ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. లేకపోతే ఈ ఫోల్డింగ్ లేకపోతే మనకంత దారం పోగులు బయటకు వచ్చేసి అలా నీట్గా కనిపించదు. చూడండి ఇలా 2 పార్ట్స్ని కూడా నేను అలానే చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా జాయింట్ చేసేసుకుంటున్నాను. చూడండి మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేసినప్పుడు ఇది ఇలా కుట్లు కనబడకుండా ఎలా కుట్టాలి చూడండి. తీసిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుంది, నీట్గా ఉంది కదా. ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం ఈ ఎడ్జెస్ లాస్ట్ వరకు పెట్టేసుకుంటాం కదా. మనము ఫస్ట్ 2 సైడ్స్ రైట్ సైడ్స్ ఉండేటట్టు చూసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఒక కుట్టు వేసేస్తాను చూడండి. ఇలా కుట్టాం కదా. కుట్టిన తర్వాత దీన్ని ఇలా తీసేసుకోవాలి. ఓకేనా. దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూసారా ఇలా. ఓకేనా. ఇప్పుడు మనం హ్యాండ్స్ని చూద్దాము. హ్యాండ్ ఇక్కడ చంకలో ముడత రాకుండా క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి. మనము హ్యాండ్ చంకలో ముడతలు రాకుండా క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక హ్యాండ్ ఏమో రైట్ సైడ్ పెట్టుకోవాలి, ఇంకొక హ్యాండ్ ఏమో రాంగ్ సైడ్ పెట్టుకోవాలి క్లాత్. ఇది చూడండి, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్. ఇలా పెట్టుకున్న తర్వాత మనం మిడిల్లో నుండి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్. ఇక్కడ నుండి ఇలా చంక రౌండ్ 8 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు మనం టోటల్గా 8 ఇంచెస్ అంటే మార్క్ ఇక్కడ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు 1 ఇంచ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఎంత 7 ఇంచెస్ అయింది. ఈ 7 ఇంచెస్లో సగం 3.5 అవుతుంది. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. అర్థమైందా. ఈ సగానికి ఒక మార్క్ పెట్టుకొని 3/4 ఇంచు ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. మార్క్ 3/4 ఇంచుకి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మెల్లిగా రౌండ్ సర్కిల్లో తీసుకొని ఈ రౌండ్ను ఈ కర్వ్ను మనం ఇలా తీసేసుకోవాలి. ఓకేనా. మీకు క్లియర్గా బ్లౌజెస్కైనా దీనికైనా ఇది ఇంతే. ఈ కర్వ్ షేప్ చూడండి, ఇది ఎంత డిజైన్గా వస్తుందో. ఈ ఎడ్జెస్లోకి ఇలా కలపాలి. చూడండి ఇది ఎంత డిజైన్గా వచ్చింది పీస్. ఇలా అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రివర్స్ పెట్టుకున్న హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, ఈ కింద ఉన్న హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టేసుకోవాలి. చూడండి ఇది రైట్ హ్యాండ్. ఓకేనా. చూడండి మనం హ్యాండ్ని ఇలా జాయింట్ చేసుకున్నప్పుడు మిడిల్ పార్ట్లో ఇలా చూసేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని లాస్ట్ నుండి మనం ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఇలానే ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం డబుల్ స్టిచ్ వేయాలి. దానికి లాగొద్దండి. హ్యాండ్ స్టిచ్ వేసేటప్పుడు కూడా మనం ఏది స్టిచ్ చేసినా నీట్గా చేసుకునేటట్టు చూసుకోవాలండి. టైం వేస్ట్ అవుతుంది కదా అని అనుకోవద్దు. మనకి అదే అలవాటు అయిపోతుంది. నీట్గా మనం స్టిచ్ చేయడం అలవాటు పడితే అది ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. చూడండి దీనిపై నుండి మనం టాప్ స్టిచ్ వేసుకోవాలండి. నేను ఈ హ్యాండ్కి లైనింగ్ వేయట్లేదు, కస్టమర్ వాళ్ళు వద్దన్నారు. కస్టమర్స్ ఎలా చెప్తే అలానే స్టిచ్ చేయాలండి. మనకు నచ్చినట్లు మనం చేయడం కాదు, వాళ్ళకు నచ్చినట్టుగానే మనం చేయాలి. చూపిస్తాను చూడండి. టాప్ స్టిచ్ వేసిన తర్వాత దీని లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను.
చూడండి ఫైనల్గా మనకు హ్యాండ్ అయితే ఇలా నీట్గా చూడండి. ఇక్కడ పైపింగ్ వేసాం కదా, ఇక్కడ షోల్డర్ పైన ఇది ఎలా చేయాలో బొటిక్ స్టైల్లో ఎలా చేస్తారో అలా చేసి చూపించాను. ఈ చివరికి కూడా పైపింగ్ ఎలా చేయాలో చూపించాను కదా. మీకు మొత్తం ఈ ఫినిషింగ్ బొటిక్ ఫినిషింగ్ లాగానే ఉంటుందండి. చూడండి డ్రెస్ మనం ఫైనల్గా జాయింట్స్ వేసేస్తే మన ఫైనల్ లుక్ వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ ఇది హ్యాండ్ దగ్గర ఈ మెజర్మెంట్ డ్రెస్తోనే నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. చూడండి మనము మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా తీసుకున్నాం కదండి, మనకు ఏ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. మళ్ళీ మిడిల్లో కూడా ఒకసారి తీసుకోవాలండి, ఎందుకంటే ఇది ఎల్బో హ్యాండ్ కదా, మళ్ళీ లూజ్ అవుతుంది డ్రెస్. హ్యాండే లూజ్ అయితే బాగుంటుంది అంతా. చూడండి ఇలా తీసేసుకోవాలి. ఈజీ మెథడ్లో టేప్ లేకుండా చూపిస్తున్నాను చూడండి మీకు. దీన్ని ఇలా డ్రెస్ ఓకేనా. ఇది డ్రెస్ ఇలా మెజర్మెంట్స్ పెట్టుకున్న తర్వాత మనం పైపింగ్ చేస్తాం కదండి, పైపింగ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ కిందది పైనది కరెక్ట్గా పెట్టుకొని చేసుకోవడానికి చూడండి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటూ వస్తున్నాను. మనం హ్యాండ్స్ దగ్గర స్టిచ్ వేసినప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ మనం కుట్లు పెట్టిన క్లాత్ ఈ పై వైపు ఇటు పై వైపుకే తోసేయాలండి. దీన్ని ఇలా పై వైపుకు, కిందది కూడా పై వైపుకు ఉందా లేదా చూసుకోవాలి. అలా తోసేసి మనం దీన్ని స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి కిందది పైనది మనకు ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ ఇవ్వాలి డ్రెస్కి. కర్వ్ షేప్ ఇస్తే మనకు ఈ లుక్ అనేది బాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ముందుకు వెనుకకి అనుకోవాలి అంతే. చూడండి ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ వచ్చింది కదా, ఇక్కడ కొంచెం కర్వ్ షేప్. ఇక్కడ మనము దీనికి ఇలా ఎలా పెట్టేస్తామో చూపిస్తాను చూడండి. ఇలా మనం రెండు వైపులా స్టిచ్ చేసి పెట్టుకున్నామండి. చూడండి ఇలా స్టిచ్చెస్ పెట్టుకున్న తర్వాత మనం సైడ్ స్కర్ట్స్ నీట్గా ఎలా రావాలో చూపిస్తాను చూడండి. ఈ లాస్ట్ ఎడ్జ్ వరకు ఉంది కదా, లాస్ట్కి చివరికి దీన్ని ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఒక పావు ఇంచు కన్నా కొంచెం ఎక్కువ ఒక ఫోల్డింగ్ చేసేసుకొని ఈ లాస్ట్ నుండి ఒక స్టిచ్ వేయాలండి. మనకు ఈ డ్రెస్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇదే, ఎందుకంటే ఈ సైడ్స్ మనకు నీట్గా రాలేవనుకో డ్రెస్ లుక్ మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది. అందుకనే ఇది పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి ఇలా మెల్లిగా సెట్ చేసుకుంటూ ముడతలు లేకుండా ఇప్పుడు ఇలా ఇక్కడ వరకు కుట్టాం కదా, నిడిల్ని కిందికి దింపి దీన్ని ఇప్పుడు ఇటువైపు ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేసి దాన్ని అటువైపు తిప్పుకొని మళ్ళీ దీన్ని లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఫస్ట్ ఫోల్డింగ్ చేస్తాం కదండి, అది ఎంత మెజర్మెంట్లో ఫోల్డింగ్ చేసామో అంత
చూడండి మనము స్టిచ్ చేసిన తర్వాత ఇలా నీట్గా కనిపించాలి. ఇది కనిపిస్తుందా? మళ్ళీ దీని ఎడ్జెస్ నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వద్దాం. చూడండి ఇది ఎంత నీట్గా వచ్చింది చూడండి, ముడతలు లేకుండా. మనకు డ్రెస్లో ఇదే అండి మెయిన్ అంటే మెయిన్ పార్ట్ ఇదే. ఎంత నీట్గా వచ్చింది కదా. ఇంకొక స్టిచ్ వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ లాస్ట్ నుండి మళ్ళీ స్టార్ట్ చేయాలండి మనము స్టిచ్ ఇలా. ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఎవరైనా చూసి స్టిచ్ చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు. చూడండి ఇప్పుడు మీకు ఎలా ఇక్కడ చూపిస్తున్నాను కదా. చూడండి ఏమి ముడతలు లేకుంటే ఎంత నీట్గా వచ్చేసింది చూడండి. ఇలా ఈ ఎడ్జెస్ ఇలా వచ్చేస్తుంది, ఈ చివర ఇలా వచ్చేస్తుంది అన్నమాట. దీని లుక్ అయితే ఇలా ఉంటుంది చూసారా. స్కర్ట్ ఈ కింద కూడా ఎడ్జెస్ని మనము ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకో డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకి. చూడండి ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఈ ముందు నెక్ చూడండి సింపుల్గానే కానీ ఎంత బాగుందో చూసారు కదా. చూడండి ఈ సైడ్ది కూడా మనకి స్కర్ట్ ఎంత నీట్గా కనబడుతుంది చూడండి. ఇలా పెట్టి చూపిస్తున్నా మీకు. ఇలా ఎంత నీట్గా వచ్చేసింది. ఈ సపరేట్ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.